ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ సార్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. లార్డ్. సమయంలో మనం ప్రార్థన చేసుకుని అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించే ధనక మాకు అనుగ్రహించిన మా దేవా మీకే స్తోత్రములు స్తోత్రములు. ఆయన మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఆ మంచి కాపరి మీకే వందనాలు నాయన. ఆత్మల కాపరి మీకే స్తోత్రాలు నాయన. మా ప్రధాన కాపరి మీకే స్తోత్రాలు నాయన. దేవా, గడిచిన రాత్రి మంచి నిద్రనిచ్చి మా ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుండి మా ప్రతి పనుల్లో మీరుండి నడిపించారు. మీకే వందనాలు స్తోత్రాలు. ఈ దినం నాయన ఎక్కువనే మీ సన్నిధిలో మీ బిడ్డలుగా తండ్రి చేరి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి, మిమ్మల్ని కొనియాడటానికి, మిమ్మల్ని స్తుతించటానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు నాయన. జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మనం ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మా ఎడల మీ తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రభువా మీకే వందనాలైన స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, శ్రీమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు నైనా సకల రాజు అయిన దేవుడు తండ్రి, దూత గణముల చేత కీర్తింపబడుతూ పరిశుద్ధుడు 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 మానక కీర్తింపబడుతున్న గొప్ప దేవా మీకు వందనాలైన. మహిమా స్వరూపైన తండ్రి మీకు వందనాలైన. తండ్రి, పాదస్థానంలో ఈ విధంగా మేమందరము నైనా ప్రాతకాల సమయంలో చేరి నాను బట్టి కొనియాడుతున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. చేసిన మేళ్లను ఉపకారములను దేనిని మరొక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాదస్థానం ఉదయకాలం నైనా కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి, కనపరుస్తున్నాం తండ్రి. రాంబడి కొనియాడుతూ ఈ కార్యక్రమం ఉదయకాలపు ఆరాధనలో మీరేనైనా తండ్రి స్తుతులకు నైనా స్తుతింపడానికి నైనా తండ్రి అర్హుని దేవుడు అని మా మంచి కాపరిన మా ప్రభు మీకే స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకర్పణము, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకర్పణము, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా,
అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను రెండంచుల ఖడ్గం, 7 నక్షత్రములు 7 ఆత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, 7 నక్షత్రములు 7 ఆత్మల చేత కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, ఆదియు అంతము లేనివాడా, యుగ యుగములు జీవించువాడా, పాతాళలోకపు ద్వారపు చెవులు కలిగిన ఓ ప్రభువా, పాతాళలోకపు ద్వారపు చెవులు కలిగిన ఓ ప్రభువా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా, మా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతుమయ్యా. మహిమగల రాజా మీకు వందనాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నాయనా. తండ్రి మీ పాదసన్నిలో ఈ ప్రార్థకాల సమయంలో మీ పాదసన్నిలో మేమందరం కలిసి ఎక్కడో దూరంగా ఉన్నాం, ఈ సాధనం ద్వారా తండ్రి మేమందరం కలిసి అయినా ఏక మనసుతో ఏకాత్మతో స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధిలో ఉన్నాం, సాగిలపడుతున్నాం. తండ్రి మీ కార్యాలకు మీరు మమ్మల్ని దర్శిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారములను బట్టి తండ్రి, మీరు ఇచ్చిన ఉచితమైన రక్షణను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభువా, మా ఎడల మీరు చేసిన తండ్రి ప్రభు రక్షణ కార్యాన్ని బట్టి ఉచితమైన మీ యొక్క కృపకు మీ పాత్రలమై మీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఇటు ధన్యత మాకు అనుగ్రహించిన మా దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ఎడల మీరు చేసిన తండ్రి కార్యానికి మేమేమి ఇచ్చినా మేము తండ్రి రుణస్తులు తక్కువే, అయితే ఏమి ఇచ్చినా తక్కువ అని విరిగి నలిగిన హృదయం తండ్రి ఇష్టమైన ఆరాధనని విరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన మా ప్రభు మా రక్షకుడిని యేసుక్రీస్తున్నాము స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సమయంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి
8వ అధ్యాయము చదువుకుందాం. 8వ అధ్యాయము సమయంలో 8వ అధ్యాయాన్ని బ్రదర్ చంద్రశేఖర్ గురించి చదువుతుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సార్. 2వ కొరింథీ చదవండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించుడు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియూ గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకునేది ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలు పెట్టనో అలాగున దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఇందుని గూర్చి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరం కిందటనే ఈ కార్యం చేయటందే కాక తలపెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేరు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగ కలిగనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి చేసినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకటి సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుట లేదు కానీ హెచ్చుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదనియు తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదనియు రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకును మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారతను ఏర్పరచుకున్నది. మరియు మేమింత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గూర్చి మా మీద ఎవడినో తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలైనగా ప్రభు దృష్టి అందు మాత్రమే గాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతన్ని కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములలో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరిని అడిగిన ఎడల వారి సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను.
కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది, మీ విషయమైన మా అతిశయము వ్యర్థం కాదనియు వారికి సంఘముల ఎదుట కనుపరచుడి. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో మరి వాక్య నిమిత్తమే ప్రార్థన. మరి మన ప్రియ సహోదరుడు ఫిలిప్ అన్న చిన్న ప్రార్థన చేస్తారు. వాక్య ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల మా యేసయ్య, మా మంచి కాపురం దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా నీ లెక్కల చాటున కాచి కాపాడి రక్షించి మరో దినం మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞాస్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా నీ పాటలు పాడి నీ ఘనపరిచయం తండ్రి. అదేవిధంగా ప్రభా దాసుని తండ్రి చిలో చాటును మరుగుపరుచుకొని ప్రభా మా గ్రూపుల వారికి ఏ వాక్యము కావాలో నీ దాసుతో మాట్లాడి గ్రహించే మనసు, వినగల చెవిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా గొప్ప రాజా మా యేసయ్య, నీకే వేలాది వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శ్రేయానికి స్తుతులకు పాత్రుడా మా గొప్ప రాజానికి స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. జీవం గల దేవ నీకే స్తోత్రం తండ్రి. శ్రేయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనం మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. అద్వితీయ కుమారుడు మా గొప్ప రాజా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. శ్రేయ నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం తండ్రి. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా శ్రేయ మాకు తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి వాక్యము చెబుతుండగా మేము వినగల చెవిని గ్రహించే మనసును మాకు దయచేస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అర్థం చేసుకునే జ్ఞానం కూడా మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. శ్రేయ నీకే స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షణ యేసునామమున బతి నడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మనము మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్న 5వ అధ్యాయం దైవజనుల ద్వారా వాక్యాన్ని వస్తున్నాం. సమయాన్ని దైవజనులకు తెలుస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాగొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, మన హృదయాలను ఆయన వాక్యంతో, ఆయన వెలుగుతో, ఆయన సత్యంతో నింపుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మనము సమూయేలు గ్రంథము మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. మిత్రులారా, మీలో అందరూ కూడా మీ మైక్స్ని మ్యూట్లో పెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుందాం. దేవుని చిత్తమైతే మొదటి 6 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇజ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక, ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది
ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకుందురనిరి. ఈ వచనాలను మనం గమనించినప్పుడు యెహోవా దేవుని మందసాన్ని తిరిగి పంపించాలి అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. ఎందుకు యెహోవా దేవుని మందసాన్ని తిరిగి పంపించాలి అనుకుంటున్నారు? మేము పట్టుకున్నాము, యుద్ధంలో మాదే విజయము అని చెప్పి యెహోవా దేవుని మందసాన్ని స్వాధీనపరుచుకొని తీసుకొని వచ్చి దాగోను గుడిలో వారి దేవుని ఎదుట పెట్టారు కదా. మరెందుకు ఇప్పుడు పంపించాలనుకుంటున్నారు? చూడండి మిత్రులారా, వాళ్ళు ప్రారంభంలో ఈ యెహోవా దేవుని మందసాన్ని వాళ్ళు ఎలా చూశారంటే దాన్ని ఒక ట్రోఫీలాగా చూశారు. ట్రోఫీ అంటే ఏంటి? మనం ఆటల్లో గెలిచినప్పుడు మనకు ఒక కప్పులాగా ఇస్తారు చూడండి, ఒక బహుమానం, విజయాన్ని సూచించే ఒక చిహ్నం. దానిని ఒక ట్రోఫీలాగా భావించారు వాళ్ళు. కానీ తర్వాత అర్థమైంది వాళ్ళకి, ఇది ట్రోఫీ కాదు, ఇదొక గొప్ప భారము. చూడండి, మనం కూడా చాలాసార్లు కొన్ని విషయాలను అదేదో చాలా గొప్పగా భావిస్తుంటాం. ఉదాహరణకు విపరీతంగా కోప్పడడం, ఇతరులపైన అధికారాన్ని ప్రదర్శించడం, ఇతరులను అవమానించడం, ఎలా పడితే అలా చేయడం, లేదా మోసం చేయటం, లేదా దొంగతనం చేయటం, ఇటువంటి విషయాలలో అదేదో చాలా గొప్పగా ఫీల్ అవుతారు కొంతమంది. తర్వాత అర్థమవుతుంది అది గొప్ప కాదు, ఆ పనుల యొక్క పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ తర్వాత అర్థమవుతుంది. ఈ ఫిలిష్తీయులకు కూడా అదే జరిగింది. దే ట్రీటెడ్ ఇట్ యాజ్ ఎ ట్రోఫీ. ఒక బహుమానంగా అనుకున్నారే కానీ దినాలు గడిచే కొద్దీ వాళ్ళకి అర్థమైంది ఇది బహుమానం కాదురా నాయనా, ఇది ఒక పెద్ద పనిష్మెంట్, ఇది ఒక పెద్ద భారం, కాబట్టి దీన్ని పంపించేయాల్సిందే. ఒకప్పుడు తెచ్చుకున్నాం, విజయోత్సవంతో తెచ్చుకున్నాం, మనకు అత్యంత పవిత్ర స్థలమైనటువంటి దాగోను గుడిలో పెట్టాం, చూసారా? కాబట్టి ఇప్పుడైతే అర్థమైంది, ఇది విజయానికి సూచన కాదు, మనం సంతోషించదగ్గ విషయము కాదు, దీనిని ఎలాగైనా మనం పంపించేయాలి అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు పడ్డారు. అయితే ఆ మొదటి వచనం చూసినప్పుడు ఏమనుందంటే, యెహోవా మందసము 7 నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత. ఎంతకాలం ఉందంట? 7 నెలల పాటు ఉంది. అంటే 7 నెలల పాటు వీళ్ళు ఆ గడ్డల రోగాన్ని, లేకపోతే ఆ పందికొక్కులను, ఆ ఎలుకలను వాళ్ళ దేశంలో భరిస్తూ వచ్చారు 7 నెలల పాటు. నేను అదే ఆలోచన చేస్తున్నా, ఎందుకు 7 నెలలు పెట్టుకున్నారబ్బా? వెంటనే వీళ్ళు రెస్పాండ్ అయి ఉంటే బాగుండేది కదా. వాళ్ళకి గడ్డల రోగం రావడంతో అది ఒకరికి కాదు అందరికీ వస్తున్నాయి. వాళ్ళ భూమిని పాడు చేసేటువంటి పందికొక్కులు విపరీతంగా వచ్చేసాయి. ఏదో ఈ మందసాన్ని తీసుకుని వచ్చినప్పటి నుండి మన దేశంలో వింత వింత వ్యాధులు వస్తున్నాయి, మన భూములు, మన పంట అంతా పాడైపోతుంది. ఈ విషయాన్ని కానీ వాళ్ళు త్వరగా గుర్తించి ఉంటే ఎంత బాగుండేది. 7 నెలల పాటు ఎందుకు వాళ్ళు అంత బాధను అనుభవించాలి? చాలామంది చనిపోయారు, కొంతమంది ప్రాణాలను కోల్పోయారు, భయంతో, రోగంతో, వేదనతో. ఆ లాస్ట్లో అయితే ఆ ఎక్రోనులో వాళ్ళ అరుపులు ఆకాశానికి వినపడ్డాయని రాయబడి ఉంది. ఎందుకు అంత బాధపడ్డారు మిత్రులారా? చూడండి మిత్రులారా,
మనం ఏదైనా సరే ఒక విషయాన్ని దీనివల్ల నాకు నష్టం కలుగుతుంది అని మనం గ్రహించినప్పుడు వెంటనే మనము దాని నుంచి బయటపడాలి. అది జ్ఞానవంతులు చేసే పని. నాకు ఇక్కడ ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు ఆ దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనిపించినప్పుడు ఆయన ఏమంటాడు, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని చెప్పి ఆ తర్వాత ఒక మాట ఉంటుంది. అది ఇంగ్లీష్ కేజీవి ట్రాన్స్లేషన్లో ఉంటుంది. ప్రస్తుత బైబిల్స్లో ఆ మాట లేదు. ఇప్పుడు ఊర్లలో ఈ ఎద్దులను కానీ వీటిని కొంచెం అదిలించడానికి ములుకోలు కర్ర ఉంటుంది. మా సైడ్ అయితే ఆ కర్ర ఎలా ఉంటుందంటే అదొక కర్ర, చివరిలో అంత సన్నటి సూది ఉంటుంది. కొంచెం అట్లా అంటారు దాన్ని. కొంతమంది అయితే అది కేవలం ఒక కర్రే అంటారు. మా సైడు కొంచెం లాస్ట్లో చిన్న సూదిలాగా ఉంటుంది, ములుకోలు కర్ర. దాంతో అట్లా పొడిస్తే అది ఆ సురుకు మీద ఇంకా ఆలస్యం చేయకుండా పోయిద్ది. కర్రలకు నువ్వు ములుకోలలకు ఎదురుదన్నుతూ నువ్వు పోలేవు సౌలు. అది యేసుక్రీస్తు ప్రభువారు ఉపయోగించిన మాట. అయితే ఇప్పుడు వేరే ట్రాన్స్లేషన్స్లో అది లేదు. కేజీవి ట్రాన్స్లేషన్లో ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో కూడా ఇప్పుడు వచ్చే కొన్ని బైబిల్స్లో ఆ మాట కనిపించదు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఉండేది ఒకప్పుడు. అంటే ఏమైంది నీకు ఈ ములుకోలలకు ఎదురుదన్నుతూ పోతే ఏమైంది? నీకు రక్తం గారిద్ది, నిన్ను నువ్వే గాయపరుచుకుంటావు, నీకు నీవే నష్టాన్ని కలిగించుకుంటావు. అదే కదా ఇప్పుడు మీరు చేసింది. ఈ ఫిలిష్తీయులు 7 నెలల పాటు పెట్టుకున్నారు. స్టార్టింగ్లోనే కొంచెం గ్రహించి రెస్పాండ్ అయి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు కదా. ఎంతోమంది చనిపోయారు కదా, ఎంతోమంది రోగాల బారిన పడ్డారు కదా, మీ భూములు మీ పంటలు పాడైపోయినాయి కదా. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మనము గమనించాలి. there is no need for us to spend lots of time, to waste lots of time. ఎంతో సమయాన్ని వృధా చేసుకుంటూ చేసిన తప్పునే మరలా చేస్తూ ఆ తప్పు వలన కలిగేటువంటి చేదైనటువంటి అనుభవాలలో అదే కొనసాగుతూ మనం ఎక్కువ సమయాన్ని వృధా చేయటం అది జ్ఞానయుక్తము అని అనిపించుకోదు. తర్వాత చూస్తే ఆ 3వ వచనంలో ఒక మాట ఉంది, ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. మొత్తానికి ఈ సలహా ఇచ్చింది ఎవరు? ఫిలిష్తీయుల యాజకులు మరియు శకునము చూచువారు. వాళ్ళు ఇచ్చినటువంటి సలహా అన్నమాట. ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. నిజంగా ఒక రకంగా వీళ్ళు జ్ఞానవంతులే, కామన్ సెన్స్ ఉంది వీళ్ళకి బాగా. మొత్తాన్ని గ్రహించారు, మనము యెహోవా దేవుని, ఇజ్రాయేలీయుల దేవుని అవమానించాము. ఒకవేళ ఏ రకమైనటువంటి అవమానము మనకు తెలియకుండా మనం చేసి ఉంటే మనం ఒక అపరాధార్థమైనటువంటి అర్పణాన్ని చెల్లిద్దాము అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. అంటే ఎందుకు ఈ అర్పణం ఎందుకంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ రిపెంటెన్స్ అనమాట. మనం పశ్చాత్తాపడదాము, అయ్యా మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించు అంటే ఆ మాటలో వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు? దే ఆర్ అక్నాలెడ్జింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఒకప్పుడేమో వాళ్ళ దేవుడు బలవంతుడు అనుకొని పోయి దాగోను గుడిలో పెట్టారు కదా. కానీ ఇప్పుడు వారిపైన వారి దేవతల పైన కూడా భారంగా ఉంది దేవుని యొక్క హస్తం. కాబట్టి ఆ అపరాధ పరిహారార్థ బలిని వాళ్ళు ఆ యొక్క అర్పణాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నారంటే అర్థం ఏంటంటే దే రియలైజ్డ్, ఓకే మనం ఏదైనా పొరపాటు చేస్తున్నామేమో, మనం పశ్చాత్తాపడదాము. ఆ మాటల్లో మనకి వినిపించే స్వరం ఏంటంటే వాళ్ళు దేవుని శక్తిని ఒప్పుకుంటున్నారు. ఆ తర్వాత చూడండి మిత్రులారా, 4, 5, 6 వచనాలు నేను చదువుతాను. ఫిలిష్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ
మీదని వారిని అడుగగా వారు, మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇజ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇజ్రాయేలీయులు వెళ్ళిపోయిరి గదా. 4, 5, 6 వచనాలలో మనం గమనించదగ్గటువంటివి కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఇంతకీ ఏ రకమైనటువంటి అర్పణాన్ని, ఈ అపరాధార్థమైనటువంటి అర్పణను మనం చెల్లించాలి అని ఒక డిస్కషన్ వస్తే ఆ 4వ వచనంలో చూడండి ఏమన్నారో, మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే. అంటే దాని అర్థం ఏంటి? అందరిపైన ఒకే రకమైన తెగులుంది. అందరిపైన ఒకే రకమైన తెగులు ఎలా ఉందబ్బా అంటే ఇదేదో యాదృచ్ఛికంగా జరగలేదు, ఏదో అలా వచ్చిన రోగం కాదు. అందరిపైన ఉన్న తెగులు ఒక్కటే అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ గాడ్. మీరే ఆలోచన చేయండి మిత్రులారా. మనము ఈ 2020వ సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చేసింది. ఏదో ఒకరిద్దరికి రాలా. అంటువ్యాధులు ఎన్నో ఉన్నాయి కదా. అంటువ్యాధులు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కసారి మన ఇంటి పక్క వాళ్ళకి వచ్చినా మనకు రాదు, మన ఇంట్లో వాళ్ళకి వచ్చినా మనకు రాదు. కానీ ఇది చూసారా, ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చింది. ఎన్ని లక్షల మంది చనిపోయినారు. లాక్డౌన్ అన్నారు అసలు. అటువంటి జరిగినప్పుడు మనం గమనించాలి, ఇట్ ఈస్ గాడ్స్ జడ్జిమెంట్. అది దేవుని తీర్పు. అదేదో యాక్సిడెంటల్గా జరగలేదు, యాదృచ్ఛికంగా అలా జరగలేదు. అదే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు చూడండి, మీ అందరి పైన ఒకే రకమైన గడ్డలు ఉన్నాయి, సేమ్ టైప్. కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి కొంత గ్రహించారు, అందరిపైన ఒకే రకమైన ఎట్లా వస్తాయప్ప. కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు దేవుని నుంచి వచ్చినటువంటి తీర్పే అని వాళ్ళు గుర్తించారు. అయితే ఆ తర్వాత దానికి వాళ్ళు ఏ రకమైనటువంటి ఈ అర్పణను ఇవ్వాలనుకున్నారంటే ఆ 4వ వచనంలోనే ఉంది చూడండి. ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను. ఎందుకు 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పందికొక్కులను చెల్లింపవలను? బహుశా కారణం వాళ్ళ శరీరాలపైకి వచ్చినటువంటి గడ్డలను సూచిస్తూ ఇవి బంగారపు గడ్డల రూపాలను జయించారు. అదేవిధంగా వారి భూములను పాడు చేస్తున్నటువంటి ఆ పందికొక్కులను, ఆ ఎలుకలను సూచిస్తూ 5 బంగారపు పందికొక్కులను వాళ్ళు మనం చెల్లిద్దాం అనుకున్నారు. అదే విషయం మనకు 5వ వచనంలో కనిపిస్తుంది చూడండి. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇజ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలను. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ 4-5 వచనాలు బహుశా 2 రకాల తెగుళ్ళు వాళ్ళ పైకి వచ్చినట్టున్నాయి. ఒక రకమైన తెగులేమో ఇక శరీరాలపైకి రోగాలు, గడ్డల రోగం, రహస్య భాగాలలో గడ్డల రోగాలు, అది ఒక రకమైన తెగులైతే రెండో రకమైనటువంటి తెగులు ఏంటంటే వాళ్ళ పంటలను, వాళ్ళ భూమిని పాడు చేసేటువంటి పందికొక్కులు అన్నమాట,
ఎలుకలు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, దాగోను దేవుని గురించి మాట్లాడినప్పుడు, దాగోను ఆ దేవుని వాళ్ళు ఎలా భావిస్తారు? ఆయన వ్యవసాయము పైన, పంటల పైన, ధాన్యము పైన, నీటిలో ఉండేటువంటి చేపల సమృద్ధి పైన దేవుడు అని వాళ్ళు భావిస్తారు. ఈ ఫిలిష్తీయులు మిత్రులారా, వాళ్ళు సముద్ర తీరాన ఉండేటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళకి చేపల వ్యాపారం కూడా విస్తారమైనటువంటి వృత్తిగా ఉండేది. కాబట్టే సముద్రములో ఉండేటువంటి చేపల పైన కూడా ఆయన దేవుడు, ఆయనకు అధికారం ఉన్నది అని వాళ్ళు భావించేవాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ భూములను కూడా పాడు చేస్తున్నాడు. అంటే ఏంది? ఇది యాక్చువల్గా మీరు దాగోను నమ్ముతున్నారు కదా మీ దేవుడని. ఒకవేళ ఆయనే మీకు దేవుడై ఉంటే ఆయన మిమ్మల్ని కాపాడాలి కదా. ఆయన ఎందుకు మీ భూములను కాపాడలేకపోతున్నాడు? అంటే ఇది దేవుని యొక్క తీర్పు. కేవలము ఆ ప్రజలపైనే కాదు, వారి దేవుళ్ళ పైన కూడా ఇది దేవుని తీర్పు మిత్రులారా. కాబట్టి 2 రకాల తెగుళ్ళతో దేవుడు వాళ్ళను బాధించాడు అని మనం గమనించాలి. అయితే కొంతమంది స్కాలర్స్ ఏమంటారంటే ఇవి 2 రకాల తెగుళ్ళు కాదు కానీ ఒక తెగులే. అయితే వాళ్లకు శరీరములో వచ్చినటువంటి ఆ గడ్డలు బహుశా ఆ పందికొక్కుల వలన, ఎలుకల వలన వచ్చినటువంటి రోగాలేమో. ఎలుకల వలన కూడా చాలా భయంకరమైన రోగాలు వస్తాయి, దానిని మనం త్రోసిపుచ్చలేము. కాబట్టి ఇది ఒకటే తెగులు, ఈ తెగులు ఎలుకల వలన వచ్చినటువంటి తెగులు అని కొంతమంది స్కాలర్స్ అంటారు. ఏది ఏమైనా సరే మిత్రులారా, ఒకటి వాస్తవము, వారు శరీరములలో, రహస్య స్థానములలో గడ్డలతో బాధపడ్డారు. అదేవిధంగా పందికొక్కుల వలన వారి పంట పొలాలు అవి ధ్వంసం చేయబడ్డాయి, నాశనం చేయబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఆ తరువాత మీరు ఆ 5వ వచనంలో చూడండి. 5వ వచనంలో మనం ఈ రకంగా ఈ పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను, చుంచులను చేసి పంపించి ఇజ్రాయేలుల దేవునికి మహిమను చెల్లింపవలను. ఏం చెల్లించాలంట? ఇజ్రాయేలు దేవునికి ఏం చెల్లించాలి? మహిమను. అదే వచనంలో ఆఖరిలో కూడా ఒక మాట అంటారు చూడండి. అప్పుడు మీ మీదను, మీ దేవతల మీదను, మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. అంటే ఈ మాటల్లో వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారు? ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని శక్తే. దేవునికి మహిమను చెల్లింపవలను అంటే ఏంటి? ఇది ఇజ్రాయేలు దేవుని యొక్క తీర్పే. మన దేవతల పైన, మన పైన, కేవలం మన పైన కాదు, మీరు అక్కడ చూడండి, మన దేవతల పైన కూడా, మన భూమి పైన కూడా ఆయన హస్తం భారంగా ఉంది. అంటే ఇది దేవుని తీర్పు అన్నటువంటిది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మిత్రులారా, అది కూడా చూడండి, మనం కొన్ని విషయాలు దేవుని తీర్పా కాదా అన్నటువంటిది కూడా గుర్తించాలి. గుర్తిస్తే ఏమవుతుంది? ఇమ్మీడియట్లీ వీ కెన్ రెస్పాండ్. దానికి తగిన విధంగా ప్రతిస్పందించి మనం చేస్తున్నటువంటి తప్పు కానీ, పాపము కానీ దాని నుంచి మనం వైదొలగాలి, పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి వైదొలగాలి. కాబట్టి మనం కూడా ఆలోచించుకోవాలి, ఒక్కొక్కసారి మనకు కలిగే పరిస్థితులు ఎందుకు ఈ రకంగా కలుగుతున్నాయి. అన్నిసార్లు దేవుని తీర్పు అని చెప్పలేము కానీ కొన్నిసార్లు ఒకవేళ ఇది దేవుని తీర్పు అయి ఉంటే ఎంత త్వరగా మనలను మనం సరిచేసుకుంటే అంత త్వరగా మనం బయటపడతాం మిత్రులారా. కాబట్టి ఈ ఫిలిష్తీయులు ఇది దేవుని తీర్పే అని చాలా స్పష్టంగా వాళ్ళు గుర్తించారు. అయితే 6వ వచనంలో ఒక మాట అన్నారు చూడండి. ఐగుప్తీయులను, ఫరోయును తమ హృదయములను కఠినపరచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఇది చూసారా మీరు? ఎంత అంటే ఆ ఐగుప్తు దేశంలో దేవుడు చేసినటువంటి ఆ అద్భుతాలు, ఇజ్రాయేలు ప్రజలకు ఆయన కలిగించినటువంటి ఆ విడుదల గురించి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలకు, దేశాలకు వాళ్ళకున్న ఆ అవగాహన చూడండి. ఎందుకు దేవుడు వారిని శిక్షించాడంటే వాళ్ళు వాళ్ళ హృదయాలను కఠినపరుచుకున్నారు. అంతేగాని దేవుడే వాళ్ళ హృదయాలను కఠినపరిచాడని ఇక్కడ లేదు. ఇక్కడ ఏమనుంది? ఇక్కడ అంటే ఈ యొక్క కాంటెక్స్ట్లో ఏమనుంది? ఎందుకు మీరు
ఆ ఐగుప్తీయులు ఆ ఫరో చేసినట్లు చేస్తారు. వాళ్ళు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు. కానీ చివరికి ఏమైంది? వాళ్ళు వదిలిపెట్టారు కదా ఆ ప్రజల్ని. అదేవిధంగా మీరెందుకు మీ హృదయాలను కఠినపరుచుకుంటారు? ఎందుకు ఆలస్యం చేస్తారు? ఎందుకు పట్టనట్లు ఉంటారు? ఎన్ని రోగాలు, ఎంతమంది చచ్చిపోయినారు, ఎంత బాధ, ఎంత నష్టము పంటలకి. అంటే మీరు డిలే చేసే కొద్దీ, మీ హృదయాలను కఠినపరుచుకునే కొద్దీ మీకు జరిగేది నష్టమే. కాబట్టి త్వరగా రెస్పాండ్ అవ్వండి. త్వరగా మీ స్కోర్ సెటిల్ చేసుకోండి. మీరు త్వరగా ఆ దేవునికి అపరాధ పరిహారార్థ బలులను అంటే అర్పణలను అర్పించండి. అదనమాట ఇక్కడ పాయింట్. కాబట్టి మిత్రులారా, మనకి చాలా గొప్ప పాఠం ఉంది ఇక్కడ. మన హృదయములను మనము కఠినపరచుకొనకూడదు. దాని వలన ఏం జరుగుతుంది? నష్టమే. చాలాసార్లు భార్యాభర్తలు కానీ వాళ్ళు గొడవ పడినప్పుడు హృదయాలను కఠినపరుచుకొని సంవత్సరాల పాటు పలుక్కోనటువంటి భార్యాభర్తలు ఉన్నారండి. సంవత్సరాల పాటు పలుక్కోనటువంటి తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారండి. దాని వలన ఏమవుతుంది? ఒక దినం గడిచే కొద్దీ మీరు దూరం అయిపోతున్నారు. మీరు సాతానునికి అవకాశం ఇస్తున్నారు. అది నష్టానికే దారి తీస్తుంది, కానీ మేలుకు దారి తీయదు. ఇది కేవలం భార్యాభర్తల గురించే కాదు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల గురించే కాదు. మనం చేసేటువంటి ఇతర ఏరియాస్లో కూడా, అన్ని రకాల రిలేషన్షిప్స్లో కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? అబద్ధాలాటము, లేదా ఊరక కోప్పడము, ఊరక కొట్టడము, లేదా చేయకూడని పనులు చేయటము, విస్తారమైన వ్యభిచారములో ఉండడము, విస్తారమైన డబ్బు ఆశలో ఉండడము. దీని వలన ఏం జరుగుతుందంటే, ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఓకే, కానీ టైం గడిచే కొద్దీ నీకు తీరని నష్టం జరిగింది. చూడు, తీరని నష్టం జరిగింది. కాబట్టి మన హృదయాలను మనం కఠినపరచుకోకూడదు. త్వరగా పశ్చాత్తాపడాలి. కాబట్టి మిత్రులారా, 3 విషయాలు నేను చెప్పాను. ఈ 3 విషయాలను 3 పాఠాలు ఉన్నాయి ఇక్కడ. 3 ప్రత్యేకమైన పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు ఏందో ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. మొట్టమొదటి ఏంటంటే, గాడ్స్ పవర్ ఈజ్ నాట్ టు బి ట్రీటెడ్ లైట్లీ ఆర్ విత్ ఇర్రెవరెన్స్. దేవుని శక్తిని, దేవుని కానీ, దేవుని శక్తిని కానీ, దేవుని తీర్పులను కానీ ఏందిలే అన్నట్టు భావించకూడదు. అగౌరవంతో మనం వాటిని ట్రీట్ చేయకూడదు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చదువుతాను చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, చక్కటి మాట. 28, 29 ఈ 2 వచనాలు కూడా తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ వచనం ఏం చెప్తుంది? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఆయనని మీరు ఎలా పడితే అలా లైట్గా మీరు తీసుకోలేరు. ఎలా చేసినా పర్వాలేదులే, ఏం పర్వాలేదులే, అగౌరవంగా, లెక్కలేనితనంగా అలా చేయకూడదు. అందుకనే ఏముంది అక్కడ? ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. దేవునికి ఇష్టమైన సేవ. అది ఎలా ఉండాలి? వినయంతో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మొట్టమొదటి పాఠం మనం గుర్తుపెట్టుకోవాలి. గాడ్స్ పవర్ ఈజ్ నాట్ టు బి ట్రీటెడ్ లైట్లీ ఆర్ విత్ ఇర్రెవరెన్స్. అగౌరవంగా కానీ, పట్టనట్లుగా కానీ, దేవుని కానీ, దేవుని తీర్పులను కానీ, దేవుని పరిచర్యను కానీ మనం ట్రీట్ చేయకూడదు. వినయంతో, భక్తితో, అయ్యో దహించు అగ్ని అయినటువంటి ఈ దేవుని నేను ఆరాధిస్తున్నాను, మహా గొప్ప దేవుడు, ఈయన సృష్టికర్త, సమస్త విశ్వమునకు మూలము, సమస్తం ఆయన పైన ఆధారపడి ఉన్నది, నేనెంతటి వాడను, ఎంతటి దానను, దుమ్ము వంటి వాడను, దుమ్ము కణము వంటి దానను. ఈ సత్యాన్ని ఎరిగి ఆయనకు భయపడాలి. ఆయనను గౌరవిస్తూ భయభక్తులతో మనం సేవ చేయాలి. అది మొదటి పాఠం. రెండో పాఠం ఏంటంటే, గాడ్స్ జడ్జిమెంట్ ఇస్ రియల్.
అండ్ ఇట్ అఫెక్ట్స్ ఆల్. దేవుని తీర్పు అన్నటువంటిది అది వాస్తవం, అదేదో కల్పితం కాదు. దేవుని తీర్పు కేవలము కొంతమంది ప్రజలనే కాదు, అది అందరిని కూడా అఫెక్ట్ చేస్తుంది. అంటే దాని వలన కలిగేటువంటి చెడు ఫలితాలు అందరికీ ఉంటాయి మిత్రులారా. చూడండి, అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయంలో. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఒకటి తెలుసు. 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ మనకు తెలుగు బైబిల్లో డిఫరెంట్గా ఉంది. 30వ వచనం చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కరూ మారాల్సిందే. ఇదేదో ఒక దేశానికి కాదు, ఇది ఇజ్రాయేలు ప్రజలకే కాదు, లేకపోతే ఇది ఓన్లీ ఫిలిష్తీయులకే కాదు, అందరూ అంతటను మారు మనసు పొందాల్సిందేనంట. అది దేవుని ఆజ్ఞ మిత్రులారా. కాబట్టి గాడ్స్ జడ్జ్మెంట్ ఇట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ బౌండరీస్. ప్రతి తెగకు, ప్రతి దేశానికి, ప్రతి ప్రజకు కూడా దేవుని తీర్పు ఉన్నది మిత్రులారా. కాబట్టి దేవుడు కొంతమందినే తీర్పు తీరుస్తాడు అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ సందేశం ఉన్నది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక రోజున దేవుని తీర్పులో నిలబడాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు ఇజ్రాయేలు ప్రజలు ఓడిపోయారంటే దేవుడు కేవలం ఇజ్రాయేలు ప్రజలపైకే తన తీర్పును పంపించాడు అని స్టార్టింగ్లో వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ తర్వాత అర్థమైంది, అరే ఈ దేవుడు మనకు కూడా తీర్పు తీరుస్తున్నాడు రా, ఆయన హస్తం మనపైన కూడా భారంగా ఉందిరా అని వీళ్ళు రియలైజ్ అయ్యారు. కాబట్టి గాడ్స్ జడ్జ్మెంట్ ఈజ్ రియల్. దేవుని యొక్క తీర్పు అన్నటువంటిది అది వాస్తవము, అది అందరిపైకి వస్తుంది, కొంతమంది పైకి కాదు. కాబట్టి మిత్రులారా, మనం ఎవరమైనా సరే, చిన్నపిల్లలం కావచ్చు, యవనస్తులం కావచ్చు, పెద్దవాళ్ళం కావచ్చు, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, అది ఏ రకమైనటువంటి చెడు పనైనా సరే, మనం మారు మనసు పొందాలని, ప్రతి మనిషి మారు మనసు పొందాలని దేవుడు కేవలం చెప్పడం లేదు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. అది 2వ పాఠం. ఆఖరి పాఠం ఈరోజు చదివిన లేఖనంలో మనం గమనించవలసింది ఏంటంటే, సీకింగ్ గాడ్స్ గైడెన్స్ అండ్ ఫాలోయింగ్ హిజ్ ఇన్స్ట్రక్షన్ బ్రింగ్స్ డెలివరెన్స్. అంటే దేవుని యొక్క మార్గాలను, ఈ యొక్క లేఖన భాగాలను మనం కానీ అనుసరిస్తే, దేవుని నడిపింపును కానీ కొంచెం గుర్తిస్తే, మనకు త్వరగా ఆయన పంపించేటువంటి ఆ తీర్పులలో నుండి విముక్తి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం అడగాలి దేవుణ్ణి. అందుకనే మనకి యాకోబు రాసినటువంటి పత్రికలో ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం అడగాలి. అప్పుడు ఏది దేవుని తీర్పు. నిజంగా ఒక రకంగా ఈ ఫిలిష్తీయుల సర్దారులను మనం అభినందించాలి. ఎందుకంటే దే రియలైజ్డ్ అందరిపైన ఒకే రకమైన గడ్డలు ఉన్నాయే. కాబట్టి ఇది దేవుని తీర్పే. మనం అపరాధ పరిహారార్థ అర్పణను మనం చెల్లిద్దాము అన్నటువంటి, అది నిజంగా చాలా వైస్ కౌన్సిల్ అన్నమాట. మనం కూడా మిత్రులారా, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఏం జరుగుతుంది, నా ఉద్యోగ జీవితంలో ఏం జరుగుతుంది, నా పరిచర్యలో ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, ప్రభువా నాకు జ్ఞానమి, నా జీవితము నా కుటుంబాన్ని నడుపుకోవటానికి. మనం కానీ ఆ జ్ఞానం పొందుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించకపోతే నష్టపోయేది ఎవరు? మనమే. వ్యక్తిగతంగా నష్టపోతాము, కుటుంబపరంగా నష్టపోతాము, ఇంకా అనేక రీతులుగా నష్టపోతాం మిత్రులారా. కాబట్టి మూర్ఖ స్వభావాన్ని కలిగి ఉండకూడదు. కఠినంగా నేనేదో సాధించాను, నేను చేసేది కరెక్టే అనుకుంటూ
మనం చేసే తప్పును పదే పదే చేయవద్దు. నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. క్షమాపణ అన్నటువంటిది చాలా గొప్ప గుణం. క్షమాపణ, వినయము, తగ్గించుకోవడము, ప్రేమించటము, దయ చూపటము చాలా విలువైనటువంటి విషయాలు. కాబట్టి మిత్రులారా, ఇది దేవుని జ్ఞానం. క్షమించడం అన్నటువంటిది, తగ్గించుకోవడం అన్నటువంటిది నిజమైన దేవుని జ్ఞానం. ఈ 3 పాఠాలను మీరు గమనించండి. ఈ యొక్క విషయాలను గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి సమృద్ధి అయినటువంటి కృపను గ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో మనం ప్రార్థన ముందుకు సాగుతాం. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ఇదే విధంగా మనం చేస్తున్న ప్రార్థన అంశాలతో పాటు ఇంకేమైనా ఉంటే కూడా తెలియపరచండి. ప్రార్థన ముందుకు సాగుదాం. మనల్ని ప్రార్థన నడిపించండి. సుశీలమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా అందరం కంట వస్తున్నట్టయితే. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య తండ్రి. గొప్ప దేవుడవు నాయన, గొప్ప కార్యాలు చేసే దేవుడవు ఉంటున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నా నాయనాన్ని పిలుచుటకు కూడా మేము యోగ్యులం కాదు, కానీ ప్రభువా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాంపత్యంగా చేసుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి. తండ్రి, నీకే స్తుతి ఆరాధన దేవ. అయ్యా, మాలో ఉన్న అహంకారము, గర్వము, మద మత్సరాలన్నిటిని తీసివేసి మీ అందున నాయన నిలకడగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నేను గొప్ప, నువ్వు గొప్ప అనేది కాదు, కానీ ప్రభువా, మీ అందున నాయన అతిశయించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. గొప్ప దేవుడు నాయన. మరి రాత్రి అంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించి ఉన్నారు తండ్రి. ప్రాతకాలంలో మేలుకొల్పి సజీవ లెక్కలో చేర్చి ఈ విధముగా నాయన గూగుల్ మీట్ లో చేరి అయ్యా మిమ్మల్ని స్తుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది బిడ్డలు కనుమరుగై ఉన్నారు దేవా. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి కుటుంబాలలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాము దేవా. మీరు తప్ప వేరే దేవుడు లేడని తెలుసుకునేలాగున సహాయం దయచేయండి ప్రతి బిడ్డకు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, గొప్ప దేవుడు. మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పవి, మీ ఆలోచనలు గొప్పవి. మీ తలంపుల చొప్పున మమ్మల్ని నడిపించండి దేవా. సహాయం దయచేయండి. ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తానన్నారు. మరి నాయన, మరి నా ప్రభువా, బిడ్డలు చదువుకొనుచుండగా మంచి తెలివి, జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. మా బిడ్డలందరికీ నాయన తండ్రి మంచి జ్ఞానము, జ్ఞాపశక్తిని అనుగ్రహించండి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభువా, వారికి మంచి తెలివి, జ్ఞానాన్ని కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇంకా ఉద్యోగ విషయాలలో నా ప్రభువా, యవన బిడ్డలు ఉంటున్నారు నా ప్రభువా, వారిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం దయచేయండి దేవా. మీ చిత్తమైతే నాయన ఉద్యోగాలు త్వరగా ఇచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఇంకా నా ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ఇంకా ఉద్యోగాన్వేషణలో ఉంటున్నారు. వారి నిమిత్తం ప్రార్థిస్తుంటున్నాం. వారికి కూడా మంచి భవిష్యత్తును అనుగ్రహించుటకు, చక్కటి ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి. గొప్ప దేవుడవు తండ్రి. నేను నమ్మిన బిడ్డలను తలగా ఉంచే దేవుడవు గాని తోకగా ఉంచే దేవుడవు కాదు నా ప్రభువా. అయ్యా, మమ్మల్ని అందరినీ తలగా ఉంచినందుకు నా తండ్రి, స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన తండ్రి, రాకడ సమీపంగా ఉన్నది. రాకడకు మేమందరం సిద్ధపాటు కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మెలకువగా ఉండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మెలుగులాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి.
మీ కార్యం గొప్పది అయ్యా. ఇదిగొన్న నాయన నేను 2 దినంన ధనరాజు మరి విజయరాస్తారు మరి ఒంగోలుకు వెళ్ళి తిరిగి మరి నా నాయన మా మధ్యలోనికి వచ్చిన విధానం కొరకు వందనాలు. క్షేమమైన ప్రయాణం జరిగించినందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ విధంగా ఈ దినం కూడా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాల రీత్యా మరి ఆయా పనుల మీద నా ప్రభువ ప్రయాణాలు చేయుచున్న ప్రతి బిడ్డను క్షేమంగా సురక్షితంగా వారు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి తిరిగి మా మధ్యలోనికి వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా మీకే వందనాలయ్యా, స్తోత్రాలు, స్తోత్రమేసయ్యా. ఎంత గొప్ప దేవుడవు నాయన. రక్షణ లేని వారికి రక్షణ ఆనందాన్ని ఇచ్చిన దేవా మీ పాదములకు వందనాలు అయ్యా. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చిన విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవా ఇదిగో నాయన తండ్రి, ఇంతవరకు మొదటి సమయాలు గ్రంథము 6వ అధ్యాయంలోని భాగాలన్నిటినీ మేము తండ్రి చక్కగా తెలుసుకునేలాగున సహాయం దయచేస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. ఇంకా నాయన తండ్రి, ఎంతో మంది బిడ్డలు నశించిపోతున్నారు నాయన. వాక్యం తెలియక అజ్ఞానుల వలె ఉంటున్నారు ప్రభా. వారిని కూడా నాయన వెలికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఉన్న ప్రభా. అందరూ కూడా నాయన మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులవుట కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము. దేవా సహాయం దయచేయండి. ఇదిగో నాయన యవన బిడ్డలు ఉంటున్నారు ప్రభా. వివాహాల కొరకున్న ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వివాహాలకు నాయన సరి అయిన భాగస్వాములను అనుగ్రహించుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. గొప్ప దేవుడవు తండ్రి, మీరెంతైనా గొప్ప కార్యములు చేసి చూపించే దేవుడవు తండ్రి. మీరు తప్ప మాకెవ్వరు సహాయం చేసేవారు ఈ లోకంలో లేరు తండ్రి. మిమ్మల్ని హత్తుకొని జీవించి నాయన మీ యందు ఆనందించే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవ యవన బిడ్డలకు నాయన సరైన మంచి మార్గంలో నడుచుటకు సహాయం దయచేయండి అయ్యా. ఈ సినిమాల ద్వారాను ఈ సెల్ ఫోన్లలోనూ నాయన తండ్రి ఉండిన ప్రభు టీవీల ద్వారా ఎంతో బిడ్డలు తండ్రి వారి మరి వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క సమయాన్ని నాయన దానికి హెచ్చించిన ప్రభు సమయం పోనిస్తున్నారు తండ్రి. మరి సద్వినియోగం చేసుకున్నటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను అయ్యా. వాటి ద్వారా అనేకులు ప్రభు యవన బిడ్డలు తొట్టిల్లి డ్రగ్స్ కు నాయన నానా విధములైన సినిమాలకు తండ్రి ఈ విధముగా మరి మత్తు పానీయాలకు అలవాటై వారు చెడిపోతుండగా తండ్రి వారిని మీ యందు నాయన ఎదుగుదలతో మరి మీ యందు ఆసక్తితో ఉండులాగున సహాయం దయచేయండి. మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టుటకు ఆ బిడ్డలకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాము. దేవాయ్ గొప్ప దేవుడవున నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా ఇదిగో చిన్న బిడ్డలు మరి స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మీరు ఆ బిడ్డల్ని మీ యందు తండ్రి మీరే బిడ్డల్ని క్షేమంగా సురక్షితంగా ఇండ్లకు తీసుకొని రాగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దేవా ఇదిగో నాయన కడపలో వింటున్న విజన్ కాన్ఫరెన్స్ విషయంలో మీ సన్నిధి మీ ప్రసన్నత చూపండి దేవా తండ్రి. త్వరలో నాయన అక్కడ మీటింగ్స్ జరుపుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. అనేక మంది రాగలిగి వాక్యం విని తండ్రి మరి వాక్యానుసారంగా జీవించుటకు మన నాయన మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నశించుచున్న ఆత్మలను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చిన దేవా అయ్యా. ఏ ఒక్కరూ నశించిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. అయ్యా దేవా నా ప్రభువా తండ్రి, ఈ చెవున విని ఈ చెవున విడిచిపెట్టక వాక్యం వింటున్నామే గాని గ్రహించలేకపోతున్నాం ప్రభువా తండ్రి. వాక్యానుసారంగా జీవించుటకు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. రక్షణలోనికి నడిపించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా వాక్యం తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. వారందరిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డ నాయన ప్రతి నాలుక ప్రతి మోకాలు వంగి మీ నామాన్ని స్తుతించగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా సహాయం దయచేయండి, కృప చూపండి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభువా.
వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలు జేసికను గురించి జ్ఞాపకం చేసుకునండి. ఇంకా చిన్న చిన్న బిడ్డలు ఉంటున్నారు నాయన, ఎదుగుదల లేక బ్రెయిన్ ట్యూమర్ తోను ఆయా రోగంల చేత బాధపడుతున్న ప్రతి నీ బిడ్డను నాయన మీ దయగల హస్తాలతో తాకుమని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రం యేసయ్య. సహాయం దయచేయండి, కృప చూపండి దేవా. ఇంకా నాయన మేము చేస్తున్న ప్రతి పనుల్లో నాయన మీరు ఉండండి తండ్రి. బిడ్డలందరూ నాయన వారి వారి ఉద్యోగాల విషయంలోనూ నాయన వారి వారి పనుల విషయంలోనూ మరి ఉంటుండగా నిమగ్నమై ఉంటుండగా వారికి తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఎక్కడ ఉన్నప్పటికీ మీ నామాన్ని తండ్రి ప్రచురించే బిడ్డలము గాను, మరి నాయన మీ నామాన్ని స్తుతించే బిడ్డలము గాను ఉండునట్లు సహాయం దయచేయండి తండ్రి. మరి టెట్కోలోను నూతన పల్లెల్లోను స్థలం కొనుక్కున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. అక్కడ ఆలయం కట్టుకొని తండ్రి మిమ్మల్ని ఇంకా ఎక్కువగా స్తుతించే భాగ్యం ప్రతి బిడ్డకు అనుగ్రహించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రతలో మమ్మల్ని అందరినీ ఉంచుకోమని మీకే స్తుతి ఆరాధన చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయకాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు మిత్రులారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న.